దేవుని యొక్క పరిశుద్ధ నామానికి మహిమ ఘనత ప్రభావములు కలుగునగాక. కీర్తనలు 119వ అధ్యాయము 50వ వచనం. నా బాధల్లో ఇదే నెమ్మది కలిగించుచున్నది. చిన్న ప్రార్థన. పరిశుద్ధ ప్రేమగల తండ్రి, వాక్యాన్ని మాకందరికి బోధించమని యేసు నామంలో అడుగుచున్నాను తండ్రి. ఆమెన్, ఆమెన్, ఆమెన్. ఈ వీడియో వీక్షిస్తున్న ప్రియ సహోదరి సహోదరులారా, మీకు ఒక గొప్ప శుభవార్త. ఏంటో ఆ శుభవార్త తెలుసా? ఇది నా బాధలలో నెమ్మది కలిగించుచున్నది. హల్లెలూయా. అనగా ఫుల్ వాక్యం ఏమంటుందని, నీ వాక్యమే నన్ను బ్రతికిస్తుంది, నీ వాక్యమే నా బాధలలో నెమ్మది కలిగిస్తుందని. హల్లెలూయా. అద్భుతమైనటువంటి మాట మీతో పలుకుచున్నాడు. నీవు కలిగినటువంటి బాధలో, నీవు కలిగినటువంటి శ్రమలో, నీవు ఏ విషయమైతే బాధపడుతూ దిగులు పడుతూ కూర్చుని ఉన్నావో, కూర్చునేటువంటి నీతో ఆత్మదేవుడు పలుకుతున్నాడు. ఇది నా యొక్క బాధలకు నెమ్మది కలిగిస్తుంది. హల్లెలూయా. ఈ వాక్యము నీ హృదయముకు మాట్లాడుతుందని నేను నమ్ముతున్నాను. ఒకవేళ నువ్వు బాధలో, వ్యాధిలో, మరణ పడకలో, రోగములో, అనేకమైనటువంటి శ్రమల కాలములో నీవు ఉంటుంటే లేచి ఆయన పాదములను పట్టుకొని ఆయన ధర్మశాస్త్రమును ధ్యానించినట్లయితే ఆయనే తన వాక్కుల చేత నిన్ను బలపరుస్తూ ఆయన వాక్యం చేత నీకు బలమిచ్చి నిన్ను ఆరోగ్యవంతునిగా సమస్త కీడు నుండి తొలగించి ప్రతి విధమైన శోధనల నుండి తప్పించుటకు కావలసినటువంటి మార్గమును నీకు తెలియపరుస్తాడు. ఖచ్చితంగా వాక్యము అంటుంది కదా, అది బాధలకు నెమ్మది కలిగిస్తుంది. ఈరోజు నెమ్మది లేనటువంటి పరిస్థితుల్లో నువ్వు కనబడుతున్నావు. సరే, దానికి పరిష్కారం ఏంది? ఇదిగో ఇదే పరిష్కారం. దేవుని యొక్క వాక్కు, దేవుని యొక్క వాక్యము, పరిశుద్ధ గ్రంథములో ఉన్న ప్రతి మాట కూడా నీ నెమ్మదికి బలమునిచ్చేటువంటి మాటలు కలిగి ఉన్నది. కావున లేచి ఆయన పాదములను పట్టుకో. ఇప్పుడే నిజంగా ఆత్మదేవుడు ప్రశాంతత లేని నీ జీవితానికి, శాంతి లేని నీ జీవితానికి, సంతోషమే లేని నీ జీవితానికి ఆత్మదేవుడు నీ హృదయానికి సంతోషమును, సమాధానమును, ఆనందమును కలుగు చేస్తారని నేను నమ్ముతున్నాను, విశ్వసిస్తున్నాను. లేచి ఇప్పుడే ఆయన పాదములను పట్టుకో. ప్రభువా, అయ్యా, నీ వాక్యం చేత నాకు నెమ్మది కలిగించు, నీ వాక్యం చేత నాకు బలము నిమ్ము, నీ వాక్యం చేత నన్ను ఆదరించు, కనికరించు, కాపాడు ప్రభువా అన్నప్పుడు ఖచ్చితంగా ఆత్మదేవుడు నీ చెంతకు వచ్చి నిన్ను ఆదరించి, కనికరించి, కాపాడి నీకు నీ హృదయములకు నెమ్మదిని కలుగు చేయను గాక. నమ్మినట్లయితే లేచి ఇప్పుడు ఆయన పాదములను పట్టుకో. ఆత్మదేవుని యొక్క ఆదరణ నీకు నీ హృదయమును కలిగించును గాక. ఈ వాక్యము నీకు నీ హృదయములకు సమాధానం కలిగించును గాక. ఆమేన్, ఆమేన్, ఆమేన్.